వానకాలం సీజన్లో రైతులు క్షణం తీరక లేకుండా ఉన్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. గతంలో మాదిరిగానే యూరియా కష్టాలు తప్పడం లేదు. మళ్లీ ఉమ్మడి పాలనలో జరిగిన విధంగా యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యూరియా కోసం అర్ధరాత్రి వరకు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. రాష్ట్రంలో మళ్లీ మునుపటి పరిస్థితులు దాపురించాయి. పంట సాగు కోసం విత్తనాలు, యూరియా కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రాల్లో లైన్లో చెప్పులు పెట్టిన పరిస్థితి చూశాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయలేని దైన్య స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. యూరియా కోసం అర్ధరాత్రి 12 గంటలకు క్యూ లైన్లో నిల్చోవలసి వస్తోందని రైతులు మండిపడుతున్నారు. గుండాల సహకార సమితి ఎరువుల గోదాం వద్ద యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈసారి ఆలస్యంగా వర్ణుడు కరుణించడంతో వ్యవసాయ పనులు సాగుతున్నాయి. వరితో పాటు పత్తి, మక్క పంటకు యూరియా కంపల్సరీ. యూరియా బస్తాల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. టోకెన్లు ఇస్తున్నారని, అలా 3 నుంచి 4 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం భార్య, భర్త ఇద్దరూ కేంద్రాల వద్ద వెయిట్ చేస్తే అక్కడ పొలం వద్ద వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయి. మరోవైపు చంటి పిల్లలు ఉన్న మహిళలు కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. పిల్లలకు పాలు పడుతూ అక్కడే ఉంటున్నారు. వారిని చూసి మిగతా రైతులు జాలిపడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏ రోజు వచ్చిన మందికి ఆ రోజు పంపిస్తే బాగుంటుంది. మొన్నటి టోకెన్లు 3 రోజులు బట్టి అయ్యే నడుపుతున్నాయి. నిన్న రాశారు కానీ నిన్నటి కూడా పేర్లు లిస్టు తీస్తలేదు. మొన్నటి లిస్టే ఇంకా కాలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఊరియా కాడ మాకు ఊరియా మంచిగా పంపిస్తే మా గుండాల మండలానికి మంచిగా ఉంటుందని. ఇల్లందు, గుండాల మండలాల్లో పత్తి, మక్క పంటను అధికంగా సాగు చేస్తారు. ఆ పంటలకు యూరియా అవసరం. యూరియా సరఫరా జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ అలసత్వంతో యూరియా సప్లై చేయటం లేదు. యూరియా కోసం జనం ఇంత ఇబ్బంది పడుతుంటే యూరియా కొరతలేదని అధికారులు సెలవిస్తున్నారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల సహకార సంఘం గోదాం వద్ద 500 మంది రైతులు యూరియా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు గుండాల సహకార సంఘం గోడౌన్ వద్ద భారీ క్యూ లైన్ ఉంది. టోకెన్ ఇచ్చిన 3 రోజుల తర్వాత 3-4 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు వివరించారు. ఒక 2-3 రోజులు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి సాయంత్రం అసలు ఆకలి చేత కాక నీరసం అయిపోయేది. ఇప్పటికి చాలా రోజులు బట్టి తిరుగుతాను. ఇంతవరకు కట్టాలి 15-20 రోజులు అయితే సార్. పోయిన మంత్ నుంచి తిరుగుతాను. మేమైతే ఏమంటారు అధికారులు? అధికారులు ఏమంటారు అంటే 25 వరకు కంపేసుడు అంటారు కదా సార్. ఈ రోజు ఇచ్చిన వాళ్ళకి రేపు ఇవ్వద్దంటే అట్లా తంబు పడకుంటే ఇవ్వగలుగుతాం. లేక తంబిస్తారు. తంబు పడితే కట్టాలి. అట్లా అప్పుడు ఆ మధ్యలో జరిగింది సార్. కానీ ఈ మధ్యలో లిస్ట్ ఇట్లా నేమ్స్ రాసి వాళ్ళకి టోకెన్స్ ఇస్తారు. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. 1.94 లక్షల టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. కేంద్రం కావాలనే యూరియా సరఫరా చేయటం లేదని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు యూరియా సరఫరా చేయాలని తేల్చి చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరతలేదని రైతులు తేల్చి చెప్పారు. సీజన్ కు ముందే గోదాముల్లోకి యూరియా స్టాక్ వచ్చేదని గుర్తు చేశారు. ఇక్కడ కట్టలు దొరకని పరిస్థితులలో ఇంటికాడు కూడా పండ్లు ఈ వచ్చిరానిపోయిన వర్షాలల్లా దున్నుకోట విత్తనాలు వేసే సీజన్లు కూడా అది కూడా ఒక కొరతగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ సీరియల్గా వచ్చి ఎప్పుడో 3-4 గంటలకి 12 గంటలకు వచ్చి ఇక్కడ నిద్రలు చేసే వాళ్ళు కూడా ఎంతోమంది కూడా ఉన్నారు. ఆయన కూడా మందు కట్టాలి దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం. అడవిలో విశ్లేసినట్టు గ్రామాలుంటాయి. వానాకాలం ఎరువుల రవాణా కష్టంగా ఉంటుంది. సరైన రహదారులు లేక రైతులు ఇబ్బంది పడతారు. వాగులు వంకలు దాటి పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. వ్యవసాయ పనుల కోసం కూలీలు దొరకరు. దీంతో కుటుంబ సభ్యులు పొలం పనులు చేసుకుంటారు. ఆ విధంగా వ్యవసాయం చేస్తున్న కుటుంబాలకు యూరియా కష్టాలొచ్చాయి. యూరియా కోసం గత 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నామని రైతులు వాపోయారు. అర్ధరాత్రి వరకు ఉండాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.